నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఒప్పుకోలేదు. నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే, వారు అసలు పాస్ పుస్తకాల గురించి చాలా తక్కువ మాట్లాడాడు, సర్వే గురించి తక్కువ మాట్లాడాడు, జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు, ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటానికి, జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటానికి, జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని, వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నారని, వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు. వాస్తవంగా పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండేవి. దాంట్లో ఏముంటది, ఫోటో, ఖాతా నెంబరు, ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం, సర్వే నెంబర్ ఎంత, అది మెట్ట మాగాణ, విస్తీర్ణం ఎంత, అలాగే దానికి పన్ను సెస్లు ఎంత, డబ్బులు ఎంత, అది సొంతమా లేకపోతే అసైన్మెంటా, ఆ వివరం తహసీల్దార్ సంతకం ఇలా ఉండే. ఇది పాస్ పుస్తకం పాతది. జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా, జగన్ గారు బొమ్మ వేసుకున్నాడని. ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది. అట్ట చూపించాలా అన్నాడు. అట్టని మొన్న చూపించా, మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా. ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట. ఇదిగో సరిపోయిందా, చూసుకున్నారా? పైన రాజముద్ర ఉంది, జగన్ గారి బొమ్మ ఉంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ, దాంట్లో రైతు ఫోటో, వివరాల కోసం క్యూఆర్ కోడ్. చంద్రబాబు గారి వీడియో ఉందండి, ఆయన ఏదో చెప్పారు, ఉందా? అది తర్వాత మాట్లాడదాం. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, వీళ్ళందరూ ఏం మాట్లాడారు, పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు, మొత్తం అంతా మాట్లాడతాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది, ఏమి లేవు, ఊరికే జగన్ బొమ్మ ఉంది, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పాడు. ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం, దాన్ని కూడా చూపిస్తాను. ఇప్పుడు జగన్ గారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీరు 5 ఏళ్లలో 413 కోట్లు ఇస్తే సంవత్సరంన్నరలోనే 267 కోట్ల 69 అంటే సరాసరి సంవత్సరానికి 178 కోట్ల రూపాయలు ఇచ్చారు. 178. మీరు ఇచ్చిందంతా 80 కోట్లు. ఇక్కడ 178 కోట్లు. ఎవరెక్కువ ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకే దళిత వర్గాల్ని మోసం చేసి ఉద్యమాలు చేయండి, ఆందోళన చేయండి అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ రోజున జగన్మోహన్ ఈ పారిశ్రామికవేత్తలకి, సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అతని మాయలో పడొద్దు ఎవరు కూడా. దళిత వర్గాల వాళ్ళు ఎవరు కూడా, పారిశ్రామికవేత్తలు కావచ్చు, దళిత యూనియన్లు కావచ్చు, ఈ దళిత కుల నాయకులు కావచ్చు, అందరు కూడా ఎవరు కూడా అతని మాయలో పడొద్దు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఏం ప్రేమ ఉంది? నువ్వు ఓటు బ్యాంకో వాడుకున్నావు ఈ దళిత వర్గాల్ని. మీ నాన్న పార్టీ కూడా ఓటు బ్యాంక్ అనే వాడుకుంది గతంలో. దళిత వర్గాల వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డట్టు ఏమి చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా. కరోనా వచ్చినప్పుడు మేము కూడా ఆ రోజున అడిగాము, దళిత వాడలకి కరెంటు బిల్లున్న తీసేయండి ఈ 2 years. ఈ కరోనా వచ్చినంటే ససేమరా అన్న మీరు దళిత వర్గాల మీద
కపట ప్రేమ చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మీది కపట ప్రేమ కాదా? మీకే నిజమైన ప్రేమ ఉంటే, మీకే నిజమైన ఈ వర్గాల పట్ల ప్రేమ ఉంది, ఈ వర్గాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటే, మీరు చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలు మీరు ఎందుకు తీసేశారు? నిజంగా మీకు ప్రేమ ఉంటే కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారు ఈ దళిత వర్గాల్ని. 27 ఎస్సీ ఎస్టీ పథకాలు మీరెందుకు తీసేశారు అని చెప్పి నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారి టైంలో విదేశీ విద్య అభ్యసించటం కోసం 10 లక్షలు 15 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి చంద్రబాబు గారు దోహదపడితే మీరు ఆ పథకాన్ని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? దళిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉంటే, దళిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉంటే, మీ ముఖ్యమంత్రిత్వంలో దళిత వర్గాల మీద అన్ని దాడులు జరుగుతుంటే మీరెందుకు కనీసం ఒక సమీక్ష చేయమని అడిగితే మీరు సమీక్ష చేయలేదు ఈ కేసుల మీద? సుధాకర్ ఎలా చనిపోయాడు? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు వాడిని చంపేశారు. ఇది ఎక్కడి ఘోరం, ఇది ఎక్కడి న్యాయం అని మేము అడిగితే మీరు కనీసం ఎందుకు ఎలా జరిగిందని కూడా మీరు సమీక్ష చేయలేదు. మీరు దళితుల మీద ప్రేమ ఉందని చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇసుక లారీలు వస్తున్నాయి, మా కాలనీ అంతా పాడవుతున్నాయి, రోడ్లు, మా బిడ్డలకు ప్రమాదాలు జరుగుతున్నాయంటే ఆ వరప్రసాద్ అనే కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో బోడిగుండు కొట్టించావే జగన్మోహన్ రెడ్డి గారు. దళిత వర్గాల మీద నీకు ప్రేమ ఉందా? ఒక దళిత మహిళల్ని రాజమండ్రిలో పోలీస్ స్టేషన్ వెనక మీ పార్టీ యువకులు తీసుకెళ్ళి 4 రోజులు మానభంగం చేస్తే ససేమరా అనలేదు మీరు? అదేంట్రా అని ప్రశ్నించలేదు? ఆ కేసు దర్యాప్తు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించని మీరు దళిత వర్గాల మీద ప్రేమ ఉందంటారా? మాస్క్ పెట్టుకోలేదనే కిరణ్ అనే కుర్రాన్ని చీరాల్లో వెంటబడి పోలీసులు కొట్టి చంపితే మీరు అదేమని అడగలేదు. మీరు దళిత వర్గాల మీద మీకు ప్రేమంతా. ఓం ప్రతాప్ ఒక దళితుడు 180 మంది వేశాడు, ఎక్కలేదు. జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాస్తవానికి భిన్నంగా, వాస్తవానికి విరుద్ధంగా ఇలా లీకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం. రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా. ఇలా మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి. నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా, ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి? ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు? దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు, నెక్స్ట్ డే పత్రికల్లో కూడా. అందులో 90% సత్యదూరమైందే. మాకేంటంటే మీడియాతో బాగుండడం అలవాటు. డిఫమేషన్ వేయాలి, వేస్తే ఎవరు మీద వేయాలి? ఆ లీకులు ఇచ్చినోడేమో తెలియదా, పత్రికనేమో ముంగట కనబడుతుంది. వీ డోంట్ వాంట్ దట్. వీ వాంట్ టు హ్యావ్ ఎ ఫెయిర్ రిలేషన్. సో కైండ్లీ వీ అపీల్ టు యూ. ఈరోజు కేటీఆర్ గారిది నేను ఉదయం నుంచి చూస్తూ ఉన్నా, పదే పదే తప్పుడు లీకులు ఇస్తూ ఉన్నారు. లోపల ఏదో జరిగిపోతున్నట్టు క్వశ్చనేర్ మొత్తం వరుసగా 10 క్వశ్చనేర్లు పంపింది మీ అందరికి. నేను కూడా ఒక మీడియా మిత్రుడు చూపిస్తే చూశాను. ఏదో నిజంగానే ఈ క్వశ్చనేర్ అంతా అడుగుతున్నట్టు, ఇవన్నీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నట్టు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు అన్ని తప్పుడు వార్తల్ని లీక్ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఈ లీక్ వార్తల విషయంలో లీకు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. విచారణ అంటూ డ్రామాలాడుతూ మరోవైపు కట్టుకథలతో మీడియా ట్రయల్స్ నడపడం అనేటువంటిది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చేతగానోడు చేస్తాడు ఇట్లాంటి పనులు. దమ్ము ఉంటే, అందుకే నేను ఆ రోజు బయటకు వచ్చి చెప్పిన, ధైర్యం ఉంటే వీడియోలు బయట పెట్టు యథావిధిగా అన్న. ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా. ఈ పిచ్చి లీకులు ఎందుకు? యాజ్ ఇట్ ఈస్ వీడియో బయట పెట్టు. వై ఆర్ యూ డూయింగ్ మీడియా ట్రయల్స్? లీకులతో కాలక్షేపం మానేసి దమ్ముంటే ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు నేను 420 హామీలు అమలు చేయి ఫస్ట్. ఈ లీకులతో ఎంతకాలం నడుపుతావు గవర్నమెంట్ను? ఇప్పటికీ 2 నెలలు అయింది. ఇంకా లీక్ రాజకీయాలేనా? ఇంకా ఫేక్ మాటలేనా? డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది.
నువ్వు చేతగాక ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయక ఈ డైవర్షన్ పాలిటిక్స్తో ఆడుతా ఉన్నావు. నీ డైవర్షన్ పాలిటిక్స్కు ప్రజలు చరమగీతం పాడతారు. ప్రజలకు నీ విషయాలన్నీ కూడా అర్థమైపోయినాయి. ఇలా అసలు విషయం అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారు చేసిన భూ కుంభకోణాన్ని ఆధారాలతో సహా బయట పెడితే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. ఒకప్పుడు తెలంగాణలో ఒక మాట ఉండేది. ఏంటది? తెలంగాణ సిరులగని సింగరేణి, తెలంగాణ సిరులగని సింగరేణి అనేటువంటిది నాటి మాట. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చింది, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు మంత్రి పదవిలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో అనుక్షణం తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా అనుక్షణం ప్రజల కోసం పనిచేశాం తప్ప, రాష్ట్రం కోసం పనిచేశాం తప్ప ఎన్నడూ కూడా తప్పుడు పనులు పొరపాటును కూడా చేయలేదు. మా కేసీఆర్ గారు ఎప్పుడో ఒకటి చెప్తా ఉంటారు, రాజకీయం అనేది గేమ్ కాదు, మనకు సంబంధించినంత వరకు మనం తెచ్చిన ఈ రాష్ట్రంలో మనకు ఒక టాస్క్ అని. అంతే నిబద్ధతతో 10 ఏళ్ళు చాలా సిన్సియర్గా రాష్ట్రం కోసం పనిచేశాం. అన్ని రకాలుగా మా నియోజకవర్గాలను ఎట్లా బాగు చేయాలి, మా జిల్లాలు ఎట్లా బాగు చేయాలి, మన పల్లెలు ఎట్లా బాగుండాలి, ఏ టాస్క్ మాకు మా నాయకుడు ఇస్తే, ప్రజలు ఇస్తే దాని నిబద్ధతతో తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దేదానికి తాపత్రయపడుతూ అందరం కూడా సమిష్టిగా పనిచేసినాం. మేమెన్నడూ టైంపాస్ కార్యక్రమాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగి, ప్రత్యర్థుల పిల్లల మీద బురద జల్లి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాలను మరి కావాలని హరాస్మెంట్ చేసి ఆ టైప్లో టైంపాస్ పని చేయలేదు. మా నాయకుడు గొప్పతనం ఏంటంటే ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. మేనిఫెస్టోలో చెప్పని హామీలను, మేనిఫెస్టోలో ఇవ్వని వాగ్దానాలను కూడా నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఒక రైతు బంధు అయితేనేమి, ఒక కళ్యాణ లక్ష్మి అయితేనేమి, ఒక కేసీఆర్ కిట్ అయితేనేమి, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో కార్యక్రమాలు మేము మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ చెప్పకపోయినా ప్రజాహితం కోసం మరి 10 ఏళ్ల పాటు మేము పనిచేసాం. ఇవాళ బాధ అనిపిస్తున్నది, ఎంక్వైరీలతో కాదు, ఎంక్వైరీలకు భయపడేటోడు ఎవడు లేడు, బాధపడేటోడు ఎవడు లేడు. కానీ ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ 2 ఏళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 30వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమాన్ని మనం మన కేంద్ర కార్యాలయంలో పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు ఒక ఉద్యమంగా చేపట్టాలనే సూచన గౌరవ పెద్దలందరూ కూడా చేశారు. కాబట్టి ఆ అంశాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్న క్రమంలో మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు పెట్టినటువంటి పార్టీ అయినటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులందరినీ కూడా గౌరవంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా కేంద్ర కార్యాలయానికి వచ్చినందుకు వారందరికీ, ముఖ్యంగా జోజిరెడ్డి అన్న గారు ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో వారికి,
ప్రసాద్ అన్న గారు ఎవరైతే పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారో వారికి, తేజ్దీప్ రెడ్డి గారు బాడీలో మెయిన్ మెంబర్ గా ఉన్నారు వారికి, అట్లానే మరి మా వైస్ ప్రెసిడెంట్ రియాజ్ అన్న గారికి, అట్లానే గౌరవ పెద్దలు మంకెన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఏం చేయాలి అనేటటువంటి మంచి సలహా సూచనలు గారు ఎవరైతే ప్రత్యేకంగా ఉన్నారో వారికి ఆహ్వానించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రూప్ సింగ్ గారు, మా ఉపాధ్యక్షులందరూ ఇస్మాయిల్ అన్న గారు, రవాణి గారు, నవీనాచారి గారు అందరూ కూడా పెద్దలు ఉన్నారు. మరి కొట్టాల యాదగిరి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక మహత్తరమైనటువంటి అంశాన్ని ముందుకు తీసుకొని మనం వెళ్తా ఉన్నాం. వైద్యం కోసం అని పంపిస్తే ఆయన సైలెంట్గా ఉండకుండా మొత్తం డిప్లొమసీతోని అన్ని దేశాలను, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి అన్ని దేశాలను కూడగట్టి మాకు బ్రిటిష్ నుండి స్వతంత్రం కావాలని మీరు మాకు సాయం చేయండి అని ఒక టాక్ట్ఫుల్ యాటిట్యూడ్ యూత్లో ఎట్లా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా మళ్ళీ తిరిగి తన లక్ష్యం వైపే వస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి కుటుంబం, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంటారు, తహసీల్దార్ ఉంటాడు. తనేం చెప్తాడంటే నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే, మన లెక్క సింపుల్గా లేకుండే, కష్టం ఉంటుండే. లండన్ పోయి పరీక్ష రాయాలి. 6 సీట్లు ఉంటే 4వ ర్యాంక్ వస్తుంది ఆయనకు. ఐఏఎస్లో సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు, ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయదు, నా లక్ష్యం భారతదేశ ప్రజల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. నేను బ్రిటిష్ గవర్నమెంట్ ఐఏఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను, కాబట్టి నేను వదిలేస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, లక్ష్య శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈ రోజు ఉన్నటువంటి మనందరం బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. తనేం చెప్తాడంటే నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే, మన లెక్క సింపుల్ గా లేకుండే, కష్టం ఉంటుండే. లండన్ పోయి పరీక్ష రాయాలి. 6 సీట్లు ఉంటే 4వ ర్యాంక్ వస్తుంది. ఐఏఎస్ లో సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు, ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయదు, నా లక్ష్యం భారతదేశ ప్రజల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. నేను బ్రిటిష్ గవర్నమెంట్ ఐఏఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను, కాబట్టి నేను వదిలేస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాను. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, లక్ష్య శుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈ రోజు ఉన్నటువంటి మనందరం పూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా అత్యధికంగా గెలిచింది మా కార్యకర్తలే గెలిచింది, అది గ్రామాలలో తెలుసు. ముఖ్యంగా 2 విషయాలు ఆయన ఏ విధంగా ఇవాళ ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయం నిన్ననే మన పొన్నం ప్రభాకర్ చెప్తుండు. ఎక్కడెక్కడైతే ప్రైవేటు బిల్డింగ్లలో నడుస్తున్న పాఠశాలలయో మేము వెంటనే ప్రతి దగ్గర మేము శాశ్వతంగా భవనాలు నిర్మిస్తామని. అసలు ఎంత మోసం అంటే ఫిబ్రవరి 2016 2024 కొడంగల్లో నేను ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని కొడంగల్లో ప్రారంభించి దాని నమూనాగా ఈ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో ఒకటి నేను కడతానని చెప్పిండు. నేను నిన్ననే తెలుసుకున్నా, అయ్యా కొడంగల్ ఏమన్నా అయ్యిందా? ఆ రోజైతే సభ పెట్టి చాలా పెద్దగా చెప్పిండు. ఒకటే కాంపౌండ్ వాళ్ళు అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి దీన్ని నమూనాగా రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీలో దీన్ని కట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్నీ ఒకే ప్లేస్కి తీసుకొచ్చి సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని చెప్తే నేను నిన్న తెలుసుకుంటే ఏం లేదన్న మీటింగ్ అయింది అంతే, కొబ్బరికాయలు ఎండిపోయినాయి, ఆ చిప్పలు మిగిలినాయి, కానీ ఇంకా అక్కడ ఏం స్టార్ట్ అది కూడా షిఫ్ట్ చేస్తామని కొన్ని షిఫ్ట్కి అంటున్నారు. అది కూడా ఇంకా మా పూర్తి స్థాయిలో అవగాహన లేదు. మరి ఎక్కడ కడతాడో నమ్మాలనా నమ్మొద్దా అని వాళ్ళే చెప్తున్నారు. అంటే బీసీల విషయంలో రేవంత్ రెడ్డి పగతో ఉన్నాడు. ఎందుకంటే బీసీలకు ఏం చేద్దని శపథం చేసినట్టుండు. ఎందుకంటే ఇంతకుముందు అన్నాడు కదా, బీసీలు పాలనకు పనికిరారు, దేనికి కూడా పనికిరారు. దాని విషయంలో ఆయన కట్టుబడి ఉండేమో అనిపిస్తుంది.
ప్రతి విషయంలో మోసం చేస్తుంది. కాబట్టి లాస్ట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా ఏమన్నా ఉపయోగించుకోవాలని ఇక్కడ ఉన్న బీసీలు, ఎంబీసీలు, ఏదన్నా డిఎన్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అనుకుంటే కూడా దాన్ని కూడా అనేక రకాలుగా రెవెన్యూ ద్వారా సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టి నానా ఇబ్బందులు చేస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ మున్సిపల్ ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి నేను పాఠశాలలు కట్టిస్తాను, శాశ్వత భవనాలు కట్టిస్తానని ముందుకు వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, రేవంత్ రెడ్డి చెప్పింది ఏది చేయడు. కాబట్టి రాబోయే ఎన్నికలలో కూడా మొన్న గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఏ విధంగానైతే బుద్ధి చెప్పినరో రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఉన్న అనేక కులాలకు సంబంధించిన బీసీలు అనేక రకాలుగా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి తప్పకుండా రాబోయేది కూడా బీజేపీ ప్రభుత్వమే. మీరు ఇప్పుడు ఒక్కసారి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని దీవిస్తే రేపు దాన్ని బలాన్నిగా తీసుకొని రేపు రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తుంది. ఈ బీసీలకు జరిగిన అన్యాయాన్ని, ఎందుకంటే ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీలకు పలు రాష్ట్రాలలో అనేక పథకాల ద్వారా బీసీల అభివృద్ధి చెందడానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అతను బీసీల అభివృద్ధికై పాటుపడుతున్నారు. కాబట్టి రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్పకుండా బీసీలకు న్యాయం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయంలో ఒకసారి ఈ కులాలకు సంబంధించిన నాయకులు గ్రామాన ఈ రేవంత్ రెడ్డి చేసిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ గారి నాయకత్వంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ హోదాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, టెక్నాలజీ రంగానికి మంత్రిగా, అట్లాగే మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.